జడ శ్రవణ్ కుమార్ గారు, దయచేసి కొంచెం మర్యాదగా మాట్లాడండి. ముఖ్యమంత్రిని, మంత్రుల్ని పట్టుకొని చెప్పుతో కొడతానంటావు. మీరెవర్రా కోన్కిస్కా గొట్టాంగాళ్ళంటావు. నీ నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. నీ భాషలోనే నీకు సమాధానం మేము చెప్పగలం. కాకపోతే సభ్యత, సంస్కారం అనేది అడ్డొస్తుంది కాబట్టి నీ భాషలో మేము మాట్లాడలేకపోతున్నాం. ఏంటో బెదిరిస్తావు. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ పారిపోవాలంటావు. ఇలా రెచ్చగొడితే ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేస్తుందేమో అనేది నీ ఆలోచన అయి ఉండొచ్చు. దయచేసి మీలాంటి పెద్దలు అర్థం చేసుకోండి. ఇదేమీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఉడత ఊపుల ప్రభుత్వం కాదు. ఇది కూటమి ప్రభుత్వం. మరొకసారి చెప్తున్నాను, సభ్యత, సంస్కారంతో మాట్లాడండి. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించండి. దానికి సమాధానం చెప్పడానికి ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది.